రాజకీయాల్లో విలువలు నశిస్తున్నాయి. వృందాగా ఉండాల్సిన వాళ్ళు గతి తప్పుతున్నారు. ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. మాస్ గల్లీల్లో మాట్లాడే చాలా గలీజ్ బూతుల్ని వాడేస్తున్నారు. నరం లేని నాలుక 40 విధాలుగా మాట్లాడుతుందట. అది సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ని చూశాను ఉంటారేమో. గతంలో తెలంగాణలో విమర్శలు ఎలా ఉండేవంటే సిద్ధాంతాల మీద, ఆలోచనలపైన ఉండేవి. చాలా వృందాగా పరస్పరం వాదనలు వినిపించుకునేవారు. కానీ ఇప్పుడైతే అసలు వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకోవడం, అసహ్యకరమైన భాష ఎలా వాడుతున్నారో చెప్పుకోవడానికి ఇటీవల జరిగిన ఒకే రోజు సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్న బహిరంగ సభల్లో వాళ్ళు ఎంత దారుణంగా మాట్లాడారో మీరే వినండి. ఇదే నా సవాల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల తరఫున. చూసుకుందాం కేసీఆర్, నువ్వు నేను వచ్చే ఎన్నికల్లో నువ్వా నేనా, ప్రజా పాలన పాపాల భైరవుడా, మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల లక్షలాది మంది 10 ఏళ్ళు కేసులు కట్టుకొని జైలుకు పోయి ప్రాణాలు వదిలి ఊపిరి బిగబట్టి జెండా మోసి అధికారంలోకి వస్తే పాపాల భైరవుడు రావాలి, ప్రజా పాలన పోవాలి అని మాట్లాడడానికి నీకు సిగ్గెట్లొచ్చిందని నేను అడుగుతున్నా మనిషిని. అందుకే మిత్రులారా, మిషన్ భగీరథ నీళ్ళు పుష్కలంగా రాలే, ఏమన్నా రాలేదా? వచ్చినాయా? మరి ఇప్పుడు ఏం రోగం పుట్టింది నాకు అర్థం కాదు. ఇప్పుడు ఎందుకు గుంటుతుంది అది? ఎందుకు నీళ్ళు ఎత్తలేవు? వస్తున్నాయా ఇప్పుడు? మరి ఏం చేయాలా? లాగులు వలిగేదాకా చంపాలి. మంచి మాట కాకపోతే ఏం చేస్తారు? మంచిగా కట్నే ఇల్లు పెట్టిపోయి కదా, 5 ఏళ్ళు నడిచింది కదా, మరి మీకేం బీమారీ వచ్చింది నాకు అర్థం కాదు. ఇంత పొడుగు మాటలు మాట్లాడుతుందా? అడ్డం పొడుగు మాట్లాడుతుందా? పొద్దున్న లేతే కేసీఆర్ చావాలి, నువ్వు 1000 జన్మలు ఇచ్చినా నేను చావనా కొడుకు అనుకుంటున్నావు. అంటే అధికార ప్రతిపక్షానికి సంబంధించిన నేతలు పరస్పరం దూషణలు చేసుకుంటుంటే ప్రజా సమస్యలు ఎక్కడికో వెళ్ళిపోతున్నాయి. అసలు దాన్ని పట్టించుకోవడం లేదు. కేవలం తమ ఇమేజ్ను పెంచుకోవడానికే వాళ్ళు రెచ్చిపోయి ఇలా మాట్లాడుతున్నారు. అంటే రాజకీయ పోటీ బాగా పెరిగింది. సోషల్ మీడియా ప్రభావం, అంటే మీడియాని ఆకట్టుకోవాలి, ఇలా వల్గర్గా మాట్లాడితేనే తొందరగా వైరల్ అవుతామన్న ఆలోచనతోనే ఇలా ఎక్కువగా ఇంత చిల్లరగా మాట్లాడుతున్నారన్న చర్చ అయితే తెలంగాణ ప్రజలు మాట్లాడుకుంటున్నారు. తెలంగాణ రాజకీయాల్లో మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిల మధ్య మాటల యుద్ధం, భాష ప్రయోగం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే గతంలోనూ కృష్ణా నీటివాడాల అంశంపై మాజీ సీఎం కేసీఆర్ని ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి పచ్చి బూతులు, అసభ్యకరమైన పదజాలం ఈ మాటలు వాడారు. ఈ సన్యాసి జగన్ వచ్చి సాగన్ను ఆక్రమిస్తే నోట్లో నుంచి మాట రాలేదు, జగన్కు లొంగిపోయింది కేసీఆర్, సిగ్గుంటే సమాధానం చెప్పు అంటూ అప్పట్లో సీఎం రేవంత్ రెడ్డి రెచ్చిపోయారు. అయితే కేసీఆర్కు సపోర్ట్ చేస్తూ మాజీ ఎమ్మెల్యే బల్కా సుమన్ సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్రంగా, అంటే ఘాటుగా స్పందించారు. కేసీఆర్ని అంటావా, హౌలా, పాగల్, దేర్ దిమాగ్, చెప్పుతో కొడతా అంటూ మాజీ ఎమ్మెల్యే బల్కా సుమన్ రెచ్చిపోయారు. గతంలో చిల్లరగా పోటీగా మాట్లాడిన నువ్వు ఇవాళ నువ్వు కూర్చున్న స్థాయి, పదవిని బట్టి, దానికి ఉన్నటువంటి విలువను బట్టి పద్ధతిగా మాట్లాడాలి. ఒక ఉద్యమ నాయకులు ప్రాణాన్ని పరంగా పెట్టి తెలంగాణ తెచ్చిన నాయకులు, 10 సంవత్సరాలు తెచ్చిన తెలంగాణ బ్రహ్మాండంగా అభివృద్ధి చేసిన నాయకుడు కేసీఆర్ గారిని పట్టుకొని రంగాన్ని మాట్లాడుతున్నాడు. మీరు రంగాడు, హౌలగాడు, పాగంగాడు, దేడి దివానగాడు, రేవంత్ రెడ్డి గారు, ఈ చెత్తల కొడుకును ఈ మనకు సంస్కారం అంటే వస్తుంది, మనకు సంస్కారం అంటే వస్తుంది. బిడ్డ పునర్కాలు రేవంత్ రెడ్డి నా కొడుకు ఖబర్దార్, మా కేసీఆర్ అంటే మా ప్రభుత్వం లేకపోవచ్చు, లక్షల మందిలో పండగకి తొక్కుతున్నా. బీజేపీ ఎంపీ మంత్రి బండి సంజయ్ జోక్యం చేసుకుని చెప్పుతో కొడతా అని బల్కా సుమన్ అంటాన్ని బండి సంజయ్ తప్పుపట్టారు.
ముఖ్యమంత్రికి గౌరవం ఇవ్వాలని సూచించారు. అయితే బండి సంజయ్కి కౌంటర్ ఇస్తూ బీఆర్ఎస్ సోషల్ మీడియా రెచ్చిపోయింది. చెప్పులు మోయాలి కానీ చెప్పులతో కొట్టకూడదు బ్రో అంటూ బండి సంజయ్ కామెంట్స్పై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. అయితే గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రి హోదాలో ఒకసారి వాడారు. ఒక బీజేపీ నాయకుడిని విమర్శిస్తూ కేంద్ర మంత్రి కావాలా అని అప్పట్లో ఆయన అన్నారు. గతంలో కేసీఆర్ కూడా తీవ్రమైన మాటలతో ప్రత్యర్థుల్ని దూషించేవారని, ఇప్పుడు దానికి పోటీగా రేవంత్ రెడ్డి ఇంకా కఠినమైన బూతు భాషను ఉపయోగిస్తున్నారని రేవంత్ అభిమానులు సమర్థించుకుంటున్నారు. తెలంగాణలో ఈ తిట్ల పురాణం ఇప్పట్లో ముగిసేలా లేదు. ఒకరిని మించి మరొకరు ఇష్టానుసారంగా నోటికొచ్చినట్టు తిట్టుకుంటున్నారు. తోలు తీస్తానని కేసీఆర్ అంటే నాలుక చీరేస్తానని రేవంత్ రెడ్డి అన్నారని టీపీసీసీలో కీలక నేత జగ్గారెడ్డి ఆయన కూడా సమర్థిస్తూ సీఎం రేవంత్ రెడ్డిని సమర్థిస్తానని చెప్తున్నారు.